P27 న్యూస్కి స్వాగతం. శంషాబాద్ విమానాశ్రయంలో 20 లక్షల కాపర్ను దొంగిలించిన ముఠాను ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ సంస్థ ఫిబ్రవరి నెలలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎయిర్పోర్ట్లోని ఎరీనా వద్ద కాపర్ వైర్ దొంగిలించి దానిని విక్రయించిన 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 20 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు మహేశ్వరం, మామిడిపల్లికి చెందిన మహ్మద్ ఖాదర్ ఖాన్, అదిల్లా, శ్రీకాంత్, ఉప్పర్గూడకు చెందిన కేతావత్ భాషా, ముషీరాబాద్కు చెందిన అబ్దుల్ వహీద్లను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మరో 3 మహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఖుర్షీద్ హుస్సేన్, మహ్మద్ అలీలు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ బాలరాజు, ఎస్ఐ కిషన్, జీ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మాకు ముఖ్యంగా ఈ కేసు ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఏంటంటే, మాకు 11th ఫిబ్రవరి రోజు ఈవినింగ్ 6 o'clock అరౌండ్ మాకు కంప్లైంట్ వస్తుంది జరుగుతుంది. కంప్లైంట్ ఫ్రమ్ పవన్ కుమార్ కర్తాల్, ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ హ్యూమర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంప్లైంట్ ఏంటంటే, వాళ్ళు వేర్ హౌస్ ఉంటుంది మన జిఎంఆర్ అరీనా వేర్ హౌస్లో మన కాపర్ పవర్ కంట్రోల్ కేబుల్ అనేది లాస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లాస్ అయిందంటే సుమారు నవంబర్ 2nd, 3rd వీక్లో లాస్ అయింది. కానీ వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకుని అంతా మన దగ్గర వచ్చారు. ఫిబ్రవరి అయింది. ఫిబ్రవరిలో మనం కంప్లైంట్ ఇస్తే దాంట్లో సస్పెక్ట్ వ్యక్తం చేస్తాం జరిగింది. ఆ టైంకి ఎవరున్నారు అక్కడ సెక్రటరీ మనకు వ్యక్తం చేస్తాం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 122/2025 అండర్ సెక్షన్ 305, 306, 317 Part 2 రెడ్ విత్ 35 ఆఫ్ బిఎన్ఎస్. ఇది రిజిస్టర్ చేసిన వెంటనే మా పోలీసు బృందాలు, మా ఎస్ఐ కిషన్జీ గారు, మా సిఏ బాలరాజు గారు అందరూ కూడా సస్పెక్ట్ని తీసుకొచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అతను కన్ఫెషన్లో మనకు ఒక 4 పేర్లు, 4 కాదు ఇంకొక 5 పేర్లు మనకు చెప్పడం జరిగింది. టోటల్గా మనకు నవంబర్ 18th రోజు అఫెన్స్ చేసిరని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. ఈ టోటల్ ఈ పవర్ కేబుల్స్ దాన్ని ఏం చేసి దాన్ని ముక్కలు చేసి దాన్ని స్క్రాప్లో అమ్మేసుకుంటుంది. అమ్మేసుకున్న తర్వాత దాన్ని ఆ స్క్రాప్లో ఉన్నది రికవర్ చేయలేకపోయాము. దాంట్లో ఉన్న రికవర్ చేసిన అమౌంట్ వర్త్ ఆఫ్ 20 lakhs మనం రికవర్ చేయడం జరిగింది. ఈరోజు టోటల్గా ఒక 4 మనం జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఇంకా 3 అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతుంది. ఇలా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసుకుని కూడా టోటల్ సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా కూడా ప్లాన్ చేసుకుని ఫర్దర్గా వీళ్ళకి పాత కేసులు ఏమున్నాయో అవి కూడా మనం తీస్తూ ఉన్నాము. A1కు కూడా పాత కేసు కూడా సేమ్ మోడస్ ఆపరేటివ్ తోటి 2019లో ఇట్లనే కాపర్ కేబుల్ దొంగలిస్తే మన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా మెన్షన్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. ఈ కేసు ముఖ్యంగా మన ఏసీపీ కేఎస్ రావు గారు, మన ఇన్స్పెక్టర్ బాలరాజు గారు, మన ఎస్ఐ కిషన్జీ గారు, మన ఏడీసీపీ రామ్కుమార్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఇదంతా చాలా ఫాస్ట్గా మనకి 11th అయితే ఈరోజు ఆల్మోస్ట్ 2 weeksలోనే మనకి ఇదంతా డిటెక్ట్ చేసి రికవర్ చేస్తాం జరిగింది. మా శంషాబాద్ జోన్ తరఫున అందరినీ అప్రిషియేట్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. షాప్ రిసీవర్ ఇలా A7 ఉన్నాడు, క్యాష్ అదంతా ముక్కలు చేసి స్క్రాప్ కింద అమ్మేసారు. అది మనం రికవర్ చేయలేకపోయాము. కాబట్టి వాళ్ళు అమ్మినాక వచ్చిన క్యాష్ మనం రికవర్ చేయాలి. 20 lakhs. ఓకే, థ్యాంక్ యూ.